నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో దొంగ ఆత్మహత్య, లాకప్ డెత్గా అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు. టీటీడీపై ఇంత నిర్లక్ష్యమా? ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై మండిపడ్డ టీపీసీసీ నేత జువ్వాడ కృష్ణారావు. నల్గొండ జిల్లాలో ముగిసిన కబడ్డీ, వాలీబాల్, షటిల్ పోటీలు. క్రీడాకారులకు బహుమతులను అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 క్వింటాల పత్తి దగ్ధం, ఇంటికి నిప్పంటుకొని ప్రమాదం. ఇక డీటెయిల్స్ చూస్తే, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్లో గొర్రెల దొంగ లుంగితో ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతోంది. ఆదివారం అర్ధరాత్రి బొలెరో వాహనంతో గొర్రెల దొంగతనానికి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరిని పై తోటవాసులు బంధించి పోలీసులకు అప్పగించారు. ఇద్దరిలో ఒకరు కురుబ ఆంజనేయులు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో మృతి చెందడంతో మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దొంగ అర్ధరాత్రి మృతి చెందడంపై లాకప్ డెత్గా అనుమానం వ్యక్తమవుతున్నాయి. అయితే దొంగ ఆంజనేయులు స్టేషన్లోని లాకప్లో లుంగితో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కళ్యాణ్ దుర్గం డివిజన్ డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. దొంగలే మా బుద్ధులు కాదు. వారిని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పేర్లు కురుబ రామాంజనేయులు అలియా సంజీ, అదేవిధంగా శ్రీనివాసులు. వీళ్ళు ఇద్దరు కూడా అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళను గ్రామస్తులు పట్టుకొని గతంలో ఒక 3-4 డేస్ నుంచి అక్కడ కంటిన్యూస్ దొంగతనం జరుగుతూ ఉంటే విచారించి ఆ తర్వాత వారిని కొట్టడం జరిగింది. వారిని తీసుకొని వచ్చి ఉదయం 10:30 గంటల సమయంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది రాయదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు. ఆ తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా విట్నెస్ ఎగ్జామినేషను, అదేవిధంగా దొంగతనం జరిగినటువంటి 4 గొర్రెలు రికవరీ చేసి ఈరోజు రిమాండ్కు పంపవలసి ఉంది. ఎవరైతే దీంట్లో మొదటి ముద్దాయిగా ఉన్నాడో రామాంజనేయులు అలియాస్ ఆంజనేయులు అని చెప్పేసి అతని పైన దాదాపుగా 15 పైన కేసులు, దొంగతనం కేసు, గొర్రెల దొంగతనం కేసులు ఉన్నాయి చట్టంలో. అతని పైన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అది సస్పెక్ట్ షీట్ ఉంది. సో వాళ్ళిద్దరిని కూడా నిన్న సర్వేలెన్స్లో పెట్టుకున్నప్పుడు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఈ రామాంజనేయులు అనేటువంటి వ్యక్తి తన యొక్క లుంగితో స్టేషన్లో ఉన్నటువంటి కంప్యూటర్ రూమ్లో స్టేషన్లో ఉన్నటువంటి ఫ్యాన్కు గురి వేసుకొని వేలాడుతూ ఉండడం, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తి చూస్తే ఇమ్మీడియట్గా సెంట్రీ అలర్ట్ అయిపోయి హాస్పిటల్కి తీసుకొని రావడం జరిగింది, చనిపోవడం జరిగింది. సో దీనిపైన కేసు నమోదు చేసినాం. అదేవిధంగా
దీంట్లో సర్విలెన్స్లో ఉన్నటువంటి సిబ్బంది నెగ్లిజెన్స్ ఉంది కాబట్టి వారందరినీ కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ హెచ్హెచ్ఓ ఇన్స్పెక్టర్ గారు కాబట్టి ఇన్స్పెక్టర్ గారి యొక్క బాధ్యత నెగ్లిజెన్స్ ఉన్నందువలన రాయదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, అదేవిధంగా నైట్ సర్విలెన్స్ ఉన్నటువంటి మధుబాబు, తర్వాత గంగన్న, రమేష్ అనేటువంటి వారిపైన కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. దీనిపైన పోస్ట్మార్టం తదుపరి వారి యొక్క బంధువులకు శవాన్ని అప్పగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంపై ఇంత నిర్లక్ష్యమా అని టీపీసీసీ నేత జువ్వాడ కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావును ప్రశ్నించారు. కోరుట్ల పట్టణంలో దివంగత మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు హయాంలో టీడీపీ నిధులతో నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం ఇంతవరకు ఎందుకు ప్రారంభించలేదని ఎమ్మెల్యేపై జువ్వాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కళ్యాణ మండపం ఉపయోగంలోకి వస్తే తక్కువ ఖర్చుతో పేదలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనిని డంపింగ్ యార్డుగా చేయడంలో ఉన్న మతలబు ఏంటని, దీని వెనుక ఉన్న దురుద్దేశం ఏమిటని అన్నారు. ఇలాంటి వారికి పదవులలో కొనసాగే అర్హత లేదని జువ్వాడి కృష్ణారావు విమర్శించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు, మీరు కొరుట్ల కళ్యాణ మండపానికి వచ్చి మీరు చేసిన అభివృద్ధి ఏందో చూడండి. ఈ విధంగా డంపింగ్ యార్డ్ చేసి ఇక్కడ నీళ్లు నిలుస్తున్నాయి, అక్కడ వదిలేస్తుంది. ఎందుకంటేమో ఎందుకంతా ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు చేసిన అభివృద్ధి ఇదేనా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ అంతా కూడా కొరుట్ల కళ్యాణ మండపంలో వేసి నీ చిత్తశుద్ధి నిరూపించుకుంటున్నావు విద్యాసాగర్ రావు. కొరుట్ల నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి, ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందని చెప్తున్నావు కదా. నువ్వు వచ్చి ఒకసారి మీరు ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేగా మీరు 4 సార్లు గెలిపించిండ్రు. కొరుట్ల ప్రజలు 4 సార్లు గెలిపించిండ్రు. మీ అభివృద్ధి ఏందో, ఇక్కడ మీ అభివృద్ధి చేసిన అభివృద్ధి ఏందో ఇక్కడ డంపింగ్ యార్డ్ ద్వారా మీ తెలుస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అడ్డగా మారుతుంది. అక్కడ కళ్యాణ మండపం 25/2/2009లో అప్పటి మంత్రి జువ్వాడి రత్నాకర్రావు గారు శిలాఫలకం వేయడం జరిగింది. ఇప్పటికీ 14 సంవత్సరాలు గడిచినా కూడా మొత్తం దాదాపు 90% కంప్లీట్ అయినా కూడా ఎమ్మెల్యే విద్యాసాగర్రావు 10% పని కూడా కంప్లీట్ చేయని అసమర్థ ఎమ్మెల్యే అంటే మన విద్యాసాగర్రావు గారు. ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కళ్యాణ మండపాన్ని ప్రారంభించలేనటువంటి అసమర్థ ఎమ్మెల్యే. నేను అభివృద్ధి చేసిన కొరుట్ల పట్టణాన్ని అని మాట్లాడుతున్నాను. దీనికి సమాధానం చెప్పాలి ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపంలో చూడండి, డంపింగ్ యార్డ్ లెక్క తయారైంది ఈ కళ్యాణ మండపం. అంటే ఎవడు ఏ చెత్త తీసుకొచ్చినా కూడా ఈ తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో పారేసే విధంగా ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉంది. ఇప్పటికైనా విద్యాసాగర్ రావు కొరుట్లను అభివృద్ధి చేస్తున్నా అని ప్రజలకు మాయమాటలు చెప్తూ ఇది ఒక్కటే నిదర్శనం నువ్వు చేసే అభివృద్ధి ఏందో అన్నది. ఈ డంపింగ్ యార్డు ఏదైతే చెత్త చెదారంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్లాసులు పలిగినాయి, స్విచ్ బోర్డులు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, వైర్లు ఎత్తుకపోయినరు, నల్లాలు ఎత్తుకపోయినరు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఖరాబ్ అయిపోయింది. యువత లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని విద్యాశాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి అన్నారు. వారు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో దాతలు మందాడి రామచంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్, షటిల్, క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి హాజరై బహుమతులను అందజేశారు.
హాజరైన వారిలో నకరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇంజనీరింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ క్రైటీరియా. లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకుంటే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. మా దగ్గర వస్తుంది, డిగ్రీ పట్టుకొని వస్తారు, ఏం రాదు. బాబు కబడ్డీ రెడీగా ఉండాలి. మీరు ఎంపీ చెరుకుపల్లి పొలపాడు దయచేసి ఆడిపోతుంది. టీం సభ్యులందరూ కూడా ఎక్కడున్నా కానీ వేదిక మీదకి వచ్చి ద్వితీయ బహుమతి అట్లాగనే సీల్డ్ కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాము. అట్లాగనే తృతీయ బహుమతి, మూడవ బహుమతి కొండా ఉమా. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం కృష్ణానాయక్ తండాలో ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకొని 80 క్వింటాల పత్తి కాలి బూడిదయ్యింది. వెంటనే సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. బానోతు సత్తు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ముంగడికెళ్ళి పైకి అట్లా లేపు, పైకి లేపు, ఆట లేపడం ఏం కాదు. కిందికి నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో మందడి రామచంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రామరెడ్డి, సుశీలమ్మ జ్ఞాపకార్థం నిర్వహించిన క్రీడోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందజేసిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో నకరకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అందరూ కూడా క్రీడా స్ఫూర్తి అనేది సరిగ్గా కనబడుతుంది. తుంగతుర్తిలో ఇంత మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ క్రీడా నిర్వహణ కమిటీ సభ్యులందరికీ, కార్యక్రమంలో హాజరైన మిత్రులు, శాసనసభ్యులు లింగయ్య గారికి, శేఖర్ రెడ్డి గారికి, కార్యక్రమానికి సహకరించిన వెంకటకృష్ణారెడ్డి గారికి, గోవిందరెడ్డి గారికి, సందీప్కి, వేదిక పైన సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు, మన రామరెడ్డి గారి కుటుంబ సభ్యులు, సంజయ్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి కూడా చాలా చోట్ల క్రీడా ఉత్సవాలకు హాజరవుతూ ఉంటాను నేను. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ సూర్యాపేట, నల్గొండ జిల్లాలో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడలను కూడా, రాష్ట్ర స్థాయి క్రీడలను కూడా మనం నిర్వహించుకున్నాం. ప్రత్యేకించి కబడ్డీ క్రీడ మనకు బాగా మన ప్రాంతానికి మొదటి నుంచి పేరు తెచ్చింది. ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి అందరి వారి ఫ్యామిలీకి తెలియజేస్తున్నాను. ఎస్పెషల్గా మందడి వీరి జ్ఞాపకార్థం అంటే మందడి రామచంద్రారెడ్డి గారు, సుశీలమ్మ గారు, మందడి ప్రభాకర్ రెడ్డి గారు, మందడి సుధాకర్ రెడ్డి గారు మరియు మందడి రామరెడ్డి గారు
జ్ఞాపకార్థంగా మద్దతు జరిగింది. వీరు ఎంతో ఆర్థిక సహాయాన్ని చేసి మరియు మందడి సత్యనారాయణ రెడ్డి గారు ప్రతి క్షణం ఈ గ్రౌండ్లో ఉండి అనుక్షణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం జరిగింది. దానికి ఎంతో సంతోషంగా ఉంది. మరియు బహుమతి ప్రధానోత్సవానికి మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు మరియు నగరకల్ శాసనసభ్యులు చిమ్మర్తి లింగయ్య గారు మరియు భువనగిరి ఎమ్మెల్యే గారు పైళ్ళ శేఖర్ రెడ్డి సార్ గారు ఇంకా ముఖ్య అతిథులు చాలా మంది వచ్చారు. ఆనందకరమైన ఉద్వేగభరితమైన ఎంతో ఉంది చెప్పాలని చెప్పలేక ఎప్పుడో 30 ఏళ్ల కింద